దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 6వ వచనం. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, పరిశుద్ధతను బట్టి ఆయన పూజనీయుడు, స్తోత్రార్హుడు, స్థుతులకు పాత్రుడు, గొప్ప దేవుడు. మన నీతిని బట్టి మనకి తీర్పు తీర్చే దేవుడు. మనం అసలు ఎలా నీతిమంతులం అవుతున్నాం? క్రీస్తు వారి రక్తంలో మనం కడగబడితేనే కానీ మనలో నీతిని మనము కనుగొనలేం. ఆయనే నీతిమంతుడు కాబట్టి ఆయన బిడ్డలుగా మనము జీవిస్తే మనకు కూడా నీతిని కలిగి ఉంటాం. ఇక్కడ అంటున్నారు దావీదు గారి కీర్తన రాస్తూ, యెహోవా నీతి క్రియలను జరిగించు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఆయన ఎంత పరిశుద్ధుడో చూడండి. బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చే దేవుడు. అపవాది నిన్ను ఏ విధమైనటువంటి శ్రమల చేత బాధిస్తున్నాడు? సాతాను నిన్ను భయంకరమైన శోధనలో కృంగజేస్తున్నాడా ఏమి? అయితే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన న్యాయమును బట్టి, నీ క్రియలను బట్టి, నీ యథార్థతను బట్టి, నీ తలంపులను బట్టి అంతరిద్రియములను పరిశీలించి పరీక్షించేటువంటి దేవుడు. నీ హృదయంలో ఆలోచనలు ఎరిగిన దేవుడు కాబట్టి నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. ఏ పరిస్థితుల్లోనూ కూడా మనం తొందరపడే పని లేదు. న్యాయము తీర్పు తీర్చే దేవుడు, న్యాయాధిపతి మన దేవుడు కాబట్టి నీవే విషయంలో బాధపడుతున్నావు? నీ క్రియలను బట్టి నీకు తీర్పు తీరుస్తానంటున్నారు ఆయన. నీవు పరిశుద్ధతగా దేవుని బిడ్డగా జీవిస్తే నీకు మంచి తీర్పు జరుగుతుంది. ఈ భూమి మీద నీకు అంతా మంచి జరుగుతుంది. శ్రమలు రావచ్చు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు రావచ్చు. ఎన్ని వచ్చినా ఆయన నిన్ను విడిచే దేవుడు కాదు. నేను విడువను, ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు. కాబట్టి ప్రియమైన నా పిల్లలారా, మనం హృదయాల్ని ప్రభుతో ఎత్తుకుందాం. చెడుతనం నుండి విడుదల పొందాలి. మొదటగా మన యొక్క హృదయములు దేవుని గూర్చిన భయభక్తులు కలిగి ఉండాలి. విశ్వాసం అనేది స్థిరంగా ఉండాలి. నమ్మకత్వం ఉండాలి. నా ప్రభు ఈ కార్యం చేయగలరని నీవు నమ్మిన ఎడల నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ప్రియ సహోదరి సహోదరు, నీవెవరైనా సరే ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. భయపడే పని లేదు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, మా ప్రార్థనలు ఆలకిస్తున్నావు. అవును ప్రభువా, నాయన బాధింపబడే వారికి నీవు న్యాయమును బట్టి తీర్పు తీర్చే దేవుడో, ఎంత గొప్ప దేవుడో ప్రభువా. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. మీ దాసులను దాసులను కాపాడండి. మీ యొక్క ప్రజలందరికీ సహాయముగా ఉండి తోడుగుండు ప్రభువా. దిక్కుమాలినటువంటి మీ ప్రజల వైపు మీరు ప్రేమతో చూసి మా పట్ల కృప చూపండి. అయినా నువ్వు తప్ప మాకెవ్వరూ లేరు. అలాగే సర్వ ప్రపంచాన్ని కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. కష్టాలు, సమస్యలు, ఆయా ఇరుకు ఇబ్బందుల చేత ఎంతమంది అయితే ప్రభా మనశ్శాంతి లేక బాధపడుతున్నారో అట్టి వారికి విడుదల కలుగునుగాక. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితుల నుండి విడిపించండి. రోగులైతే స్వస్థపరచండి, అక్కల నుండి తీర్చండి. విద్యార్థులను కాపాడండి. ఎవరి బిడ్డలను దీవించి మీరు అక్కడికై సిద్ధపడిచి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.